లెంటులోని 6వ దినము మంగళవారము. శిలువ యొక్క బహిరంగ చరిత్ర. యోహాను 19వ అధ్యాయము 1-30 వచనములు. ప్రార్థన. మా నిమిత్తమై రక్తము కార్చిన తండ్రి, నీవు పొందిన శ్రమను ఎవరూ ఎన్నడూ అనుభవించలేదు. నీ శిలువ చరిత్రలోని ప్రతి అంశమూ మా మేలు కొరకై యున్నది గనక అట్టి ధ్యానమును నేడు మాకు దయచేయుము. ఆమేన్. ప్రభువు మన కొరకు అనుభవించిన శ్రమలే ఈ శిలువ చరిత్ర. యేసు ప్రభువు పొందిన శ్రమల కంటే ఎక్కువైన శ్రమలెవరైనా పొందినారా? లేదు. ఈ లోకమంతటి కొరకు ఆయన శ్రమ పొందెను గనక ఆయనకు ఎక్కువ శ్రమ. క్రీస్తు పొందిన శ్రమ ఎప్పుడునూ ఎవరునూ పొందలేరు. పుట్టబోవు వారి పాపముల కొరకైన శ్రమలను కూడా ఆయన అక్కడ అప్పుడే అనుభవించినాడు. కొండమీద ఉన్న 4 గుంపులు: 1 గవర్నమెంటు గుంపు, 2 శత్రువుల గుంపు, 3 విశ్వాసుల గుంపు, 4 నేరస్తుల గుంపు. శిలువ యొద్ద మన కథంతా తీర్మానం మీదే ఆధారపడి ఉన్నది. ఇదే రక్షణ దినము గనక శిలువ చరిత్ర గొప్పది. మనలోనున్న పాపములన్నీ శిలువ మీదనున్న ఆయన తీసివేసినాడు గనక కల్వరి శిలువ యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసికి ఆనందమూ శాంతి మోక్షమూ కలుగును. నీలకంఠగోరే అనే పండితుడు 4 సువార్తలు చదివినప్పటికినీ క్రీస్తు దేవుడు కాదు, భక్తుడు అని బోధించినాడు. ఒకసారి మనస్సు పుట్టి మరలా 4 సువార్తలు చదివి శిలువ చరిత్ర యొద్దకు వెళ్లేసరికి చదువట మాని, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, తెలిసిపోయింది, ఈయన దేవుడు కాకపోతే ఇంత శ్రమ అనుభవించలేదు. దేవుడు గనకనే ఇంత శాంతముగా అనుభవించినారు. గనకనే అందరి పాపములు క్షమించినాడు. గనక అందరికీ యేసుప్రభువే దేవుడు అని నమ్మి బాప్తిస్మము పొంది నెహేమ్యా నీలకంఠగోరేగా పేరు మార్చుకుని హిందూ మతములో నుండి క్రీస్తు మతములోనికి వచ్చెను. క్రీస్తు ప్రభువును సిలువ వేయుట ఏలాగు అనగా, సిలువను పరుండబెట్టి ఆయనను దానిపై పరుండబెట్టి మేకులతో కొట్టి తరువాత సిలువను ముందుగా తీసిన గోతిలో పాతిపెట్టిరి. యేసుప్రభువును సిలువపై పరుండబెట్టి కుడిచేతిలోనూ ఎడమచేతిలోనూ మేకులు పెట్టి సుత్తెతో కొట్టినారు. అలాగే 2 కాళ్ళు అనగా 2 పాదములు ఒకదానిపైని మర్యొకటి పెట్టి ఒక మేకును ఉంచి సుత్తెతో కొట్టినారు. అప్పుడు చిమ్మెట గొట్టము నుండి నీరు ప్రవహించినట్లుగా ఆయన రక్తము చిందినవి. అందుకే భక్తులు ఆయన రక్తము చిందించినాడు అని వ్రాసినారు. ఇది నేలమీద పరుండియున్నప్పుడు జరిగిన సంగతి. పిదప ముందుగా తీసిన గోతిలో ఆ సిలువను వేసి పాతిపెట్టిరి. తరువాత వారు నిచ్చెన వేసి ముండ్ల కిరీటము తెచ్చి ఆయన శిరస్సుపైన వేసి అదిమిరి. అప్పుడు రక్తము కాళ్లవరకు కారినది. ముండ్ల కిరీటము అనగా మేకుల కిరీటము. చేతులలో రక్తము. ఆయన చేతులలో మేకులతో కొట్టినప్పుడు మరింత బాధ. మేకులతో చేసిన కిరీటము ఆయన శిరస్సుమీద అదుమగా మరింత బాధ కలిగెను. అదంతయూ మన పాపమును బట్టి కలిగినా మనమీదనున్న ప్రేమను బట్టి ఆయన అంతయూ ఓర్చుకొనెను. పాదములలో రక్తము. పాదములలో మేకులను కొట్టినప్పుడు దుర్జనులకు ఏలాగు మనస్సు చరగలేదో అలాగే నేటి కాలములో సిలువను గూర్చి విని మారనివారు కూడా క్రీస్తును బాధించుచున్నవారే. ఆనాటి దుర్జనుల హృదయము కరగలేదు. పాదముల నుండి రక్తము, శిరస్సు నుండి రక్తము కారుటచేత ఆయన రక్తమయమైపోయినప్పటికినీ వారి మనస్సు కరుగక ఒక రాణువవాడు బళ్ళెముతో ప్రభువు ప్రక్కలో పొడిచెనుగాని రక్తము ప్రవహించెను. తల్లి ప్రక్కన పరుండియున్న బిడ్డను జ్ఞాపకము తెచ్చుకొనండి. మనుష్యులు దేవుని ప్రక్కను క్రీస్తు ప్రక్కను చేరియుంటే క్రీస్తుకు ఎంతో ఇష్టముగాని మానవుడు దేవునిని విడిచి సైతాను ప్రక్కకు చేరియున్నందున ఆయన తన ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిపించుకొనెను. రక్తము మాత్రమే కాదుగాని అందులో నుండి నీళ్లు కూడా ప్రవహించెను. బళ్ళెము పోటు పొడిచినప్పుడు నీరు కారెను. నీరు ఎందుకు కారెను? ఆయన మనస్సులో ఎక్కువ దుఃఖమున్నది. తన జీవితము పొడుగునా ఆయనకు దుఃఖమేయున్నది. 33.5 సంవత్సరాల నుండి యున్నది. శిలువం రానుమీద ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఉన్నది. తన మరణమును గూర్చి కాడుగాని మనస్సులో మరొక దుఃఖము కలదు. ఏమిటంటే, వీరిని ఇంతగా ప్రేమించితే ఎందుకిలా ద్వేషిస్తున్నారు? వీరే కాదు, లోకమంతా ఇంతగా చెడిపోయిందనే దుఃఖము ఆయన మనస్సులో గలదు. గెత్సేమనే తోటలో ఆయన పొందిన విచారము సాధారణ విచారము కాదుగాని ఆయనకు ఆ శ్రమలో రక్తపు చెమట కారినది.
బల్లెపు పోటు పొడిచినప్పుడు రక్తమే రావలెనుగాని నీరు రాకూడదు. అక్కడ రక్తపు చెమట పట్టకూడదు. శిలువపై నీరు రాకూడదు. ఎక్కువ దుఃఖము వల్ల ఆయన రక్తము కరిగిపోయినది, అనగా క్రీస్తు గుండె నీరైపోయింది. ప్రజలందరి కొరకు దుఃఖపడుచుండగా రక్తము కరిగి నీరుగా ప్రవహించినది గనుక శిలువపైన వ్రేలాడు యేసుప్రభునకు నమస్కరించవలను. చేతులతో కాదు, హృదయముతో, ఆనందముతో నమస్కరించవలెను. యేసుప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఎవరిని గూర్చి ఆలోచించుచుండెననగా మానవులందరి కొరకును, కేవలము మనిషి తలంపులే, అనగా మనిషిని రక్షింపవలననే తలంపే ఆయనకున్నది. 1. ఆయన మనుష్యులకు ఏమి కీడు తలంచినాడని మేకుల కిరీటం అదిమినారు. ఆయన ఏమైనా కీడు చేసినాడా? మనలను గూర్చి ప్రార్థనలు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశములు కలిగియున్నాడు. మనమైతే శిరస్సులో చెడ్డగా ఆలోచించుదుము. అందుచేత మనకు బదులుగా ఆయన తన శిరస్సులో మేకుల కిరీటము పొంది శ్రమ పొందెను. 2. ఆయన తన 2 చేతులతో చిన్నపిల్లలను ఆశీర్వదించెను. ఆ చేతులకు మేకులు కొట్టినారు. 5,000 మందిని ఏ 2 చేతులతో దీవించినారో ఆ 2 చేతులకు గాయములు చేసినారు. 3. ఆయన పాదములతో వారి దేవాలయమునకు వెళ్లి బోధించినారు. వారి సంత వీధులకు వెళ్లి బోధించినాడు. వారి పండుగలకు నడిచి వెళ్లి బోధించినాడు. పాపుల ఇంటికి వెళ్లి బోధించినాడు. భక్తుల ఇండ్లకు నడిచి వెళ్లి బోధించినాడుగాని మనము పాదములతో చేసిన మన పాపములకు ఆయన గాయములు పొందెను. 4. ఆయన ప్రక్కలో బల్లెము పోటు ఎందుకు పొందెను? 1. నా యొద్దకు వచ్చేవానిని నేనెంతమాత్రమును త్రోసివేయను. ఇది ప్రభువు యొక్క ఆహ్వానము. 2. ప్రయాసపడి పాపభారములు మోసికొనుచున్నవారలారా నా యొద్దకు రండి. ఇది 2వ ఆహ్వానము. ఆయనను న్యాయము చొప్పున బల్లెపు పోటు పొడవకూడదు, కాని మనమాయన దరిని చేరుటకు ఆ గాయము పొందెను. ఆయన కేవలము ఉపకారము చేసినప్పటికినీ, ఆయన అవయములతో అపకారము చేయకపోయినప్పటికినీ దుర్జనులు ఆయనకు కేవలము అపకారమే చేసినారు. పరలోకము నుండి భూలోకమునకు నిన్ను స్వస్థపర్చుటకు వైద్యుడిగా దిగివచ్చిన ఆయన నన్ను బాగుచేసియున్నాడని నమ్ముము. ఉదాహరణ: గ్రుడ్డివాడు డాక్టరు దగ్గరకు మందు కొరకు వెళ్ళితే, ఈ మందు వేసుకొంటే బాగుపడుదువని డాక్టర్గారు చెప్పితే, ముందే బాగుచేయండి అప్పుడు మందు వేసుకుంటానని చెప్పడుగదా. గనుక విశ్వాసము అనగా ఏది లేదో అది యున్నదని నమ్మండి, ఏది చూడలేదో అది చూచియున్నామని నమ్మండి. బాగుపడకపోయినను బాగుపడినట్లుగా నమ్ముటే విశ్వాసము. యేసుప్రభువు మిమ్మును బాగుచేసియున్నాడని నమ్ముచున్నారా? అలాగైతే దేవునికి స్తోత్రము చేయండి. కీర్తన: దేవా, తండ్రి, నీకు స్తోత్రములు. అందరూ ఆయనను స్తుతించండి. ప్రభువైన యేసు రక్తము మిమ్మును స్వస్థపర్చునుగాక. ప్రభువు యొక్క మితిలేని ప్రేమద్వారా మీ శరీరమునకు ఆరోగ్యమును, స్వస్థతయును, మీ ఆత్మకు శాంతియు, ఆనందమును కలుగునుగాక. ఆమెన్.